ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండేరి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండేరి. ఈ యొక్క వాగ్దానము దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చినగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరిచర్య కాలంలో యెరూషలేమునకు ఆయన ప్రవేశిస్తున్నప్పుడు జరిగినటువంటి సందర్భము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యెరూషలేమునకు వస్తున్నప్పుడు జరిగినటువంటి సందర్భము, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన్ను స్తుతిస్తూ ఉంటున్నారు, ఆయన్ను మహింపరుస్తుంటున్నాడు, ఆయన్ని ఘనపరుస్తూ ఉంటున్నారు. ఎందుకనగా పరిచర్య కాలంలో ఆయన చివరి గడియలు, చివరి రోజుల్లో ఆయన సిలువకు అప్పగించక ముందు జరిగినటువంటి కార్యము ఇది. అక్కడ ప్రవేశించినప్పుడు ఆ యెరూషలేము యొక్క సమీపంలోనే ఉన్నటువంటి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్నటువంటి బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదను, దానితోనున్న ఒక గాడిద పిల్ల కనబడును, వాటిని విప్పి నా ఎదురు తోలుకుని రండి. ఆయన శిష్యులకు ఈ మాటలు చెప్పిన తర్వాత వారు ఆ యొక్క గాడిదను తీసుకుని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఆ యొక్క గాడిద మీద వస్తూ ఉంటున్నాడు. సాధారణంగా ఆయనకు అసాధ్యమైనటువంటి లేదు, గుర్రం మీద రావచ్చు, ఒంటి మీద రావచ్చు, వేరే వాటి మీద రావచ్చు. కానీ దేవుడు ఇక్కడ ఒక పనికిరానటువంటి ఒక గాడిదను దేవుడు ఎంచుకున్నాడు. ఆయన మహారాజుగా ఉంటున్నాడు, రాజులకు రాజై ఉంటున్నాడు. అయినా కూడా పనికిరానటువంటి గాడిదను ఎన్నుకొని ఉంటున్నాడు, గాడిదను ఏర్పరచుకొని ఉంటున్నాడు. ఆ గాడిద మీద ఆయన ఎక్కి వస్తున్నప్పుడు, ఆ యెరూషలేమునకు వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు, సీయోను కుమారి చెప్పుడి అన్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి గాడిదను అక్కడ ఆ జనసమూహంలో ఆయనకు ముందు వెలుచున్న వారందరూ, వెనక వచ్చుచున్న వారందరూ దావీదు కుమారుడికి జయము అని కేకలు వేస్తూ ఉంటున్నారు. ఆయన యెరూషలేము యొక్క ప్రవేశము చేస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఆయన్ని కీర్తించారు, ఆయన స్తుతించారు, ఆయన మహింపరిచారు. దావీదు కుమారుడు నీకు జయమని గొంతెత్తి గలమెత్తి ఆయన కీర్తించారు. ఎందుకనగా ఇక్కడ రెండు సత్యాలను మనం చూస్తుంటున్నాం. ఆయన సిలువకు అప్పగించక ముందు జరిగినటువంటి సందర్భం ఒకటి, ఇంకొకటి పనికిరానటువంటి, ఎందుకు ఉపయోగము లేనటువంటి ఒక గాడిదను దేవుడు ఎన్నుకొని ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఆ గాడిద మీద ఎక్కినప్పుడు ఆ గాడిదకి మహిమ కలిగినట్లుగా మనం చూస్తుంటున్నాం, ఒక మంచి ఆ పేరు కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను నన్ను ఎన్నుకొని ఉంటున్నాడు. పనికిరానటువంటి వారం మనము. అయితే దేవుడు మనలో ఉన్నప్పుడు, దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు మనం పనికొచ్చేటువంటి వారిగా, ఇతరులకు సాదృశ్యంగా మనం కనపడేదానికి ఆస్కారం ఉంటుంది. గాడిదకే అంత ఘనత వచ్చినప్పుడు మనుషులుగా మనము యేసయ్యని మనం చేర్చుకుంటే, యేసయ్యను మనం హృదయంలో ఉంచుకుంటే మనకంత ఘనత, మనకంత కీర్తి వస్తుంటుంది. పనికిరానటువంటి మనలను ఆయన పనికొచ్చేటువంటి పాత్రలుగా ఆయన మార్చబోతూ ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన దేవుని కుమారుడు
పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క కుమారుడు ఆయన మన మధ్యకి వస్తూ ఉంటున్నాడు. మనము గలమెత్తి ఆయన్ని ఆహ్వానించేటువంటి వారిగా ఉండాలి, ఆయన్ని స్తుతించేటువంటి వారిగా ఉండాలి, ఆయన్ని మహింపరిచేటువంటి వారిగా మనం ఉండాలి. దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించబోతూ ఉంటున్నాడు. దేవుని ఆశీర్వాదాలు పొందుకొని దేవునికి మహిమకరముగా ఈ లోకంలో నేను జీవించాలని కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్న దేవుని యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చును గాక. ఆమేన్.